Hi, hello everyone. Welcome to our channel Think Brief. Today's video is about TSEZ preparation for 2026 batch. Guys, please do like, share and subscribe to our channel for more videos. ఈరోజు ఈ వీడియోలో నేను సిలబస్ ఏంటి, వెయిటేజ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో కమింగ్ టు ద వెయిటేజ్, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, రెస్పెక్టివ్ బ్రాంచ్ 100 మార్క్స్. మీన్స్ కోర్ మీరు సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీ, అవి 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. గైస్, ఎవరికైతే మ్యాథమెటిక్స్ సరిగా రాదు, మీన్స్ లైక్ మీరు యావరేజ్, మ్యాథ్స్లో బిలో యావరేజ్ అనుకునే వాళ్ళు మీరు ఎక్కువ కోర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా మంచి ర్యాంక్ క్రాక్ చేస్తారు. కోర్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాథ్స్ లిటిల్ బిట్ చూసుకోండి. సో మీరు మ్యాథ్స్ ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అండ్ మనకి ఎండ్ ఆఫ్ ది టైం ఎగ్జామ్ టైంలో కూడా మీరు క్యాలిక్యులేషన్స్ అవన్నీ మీరు ఫాస్ట్గా చేయాలి. సో మ్యాథ్స్ లాస్ట్ చూస్ చేసుకోండి. ఫస్ట్ కోర్, ఫిజిక్స్ ఇంపార్టెంట్, ఇవి కాన్సన్ట్రేట్ చేస్తే మీరు మంచిగా స్కోర్ చేయగలరు. గైస్, ఇదైతే ఎవరైతే వీక్ ఉన్నారో మ్యాథ్స్లో ఆర్ మేము బిలో అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మ్యాథ్స్ పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు మీరు మ్యాథ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్ స్టార్ట్ పెట్టండి. బట్ రానప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ పెడితే టైం వేస్ట్ అవుతుంది అండ్ మీరు భయపడతారు, నాకు ఇంకా రావట్లేదు, ఇంకా సిలబస్ అయిపోలేదు అని. నెక్స్ట్ TSEZ 2026 సిలబస్. కమింగ్ టు ద సిలబస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్ బ్రాంచెస్కి సేమ్ ఉంటుంది అండ్ ఓన్లీ కోర్ లైక్ సిఎస్సి, ఈసీ వాళ్ళకి సిఎస్సి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈసీ వాళ్ళకి ఈసీ సబ్జెక్ట్స్ అండ్ సివిల్ వాళ్ళకి సివిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బ్రాంచ్ నేమ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సిలబస్ వీడియో చేస్తాను అండ్ నోట్స్ వీడియో ఆల్సో ఫర్ ఈచ్ గ్రూప్. హౌ టు ప్రిపేర్ TSEZ 2026, ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్. ఫస్ట్ మనకి నో ది ఎగ్జామ్ ఫార్మాట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఓవర్వ్యూ. ఫస్ట్ ఎగ్జామ్ మోడ్ ఆన్లైన్, CBD కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డ్యూరేషన్ 3 hours, total marks 200 marks. Questions will be MCQs, multiple choice questions. Language English only, no negative marking. Guys, మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. సెకండ్ టిప్, మేక్ ఏ స్టడీ ప్లాన్. డైలీ ఆర్ వీక్లీ షెడ్యూల్ పెట్టుకోండి అండ్ అలొకేట్ టైమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఈ టాపిక్ ఈ వీక్లో కంప్లీట్ చేయాలి. కోర్ సబ్జెక్ట్స్లో మనకు 10-15 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఈ వీక్లో కంప్లీట్ చేయాలి, అలా టార్గెట్ పెట్టుకోండి. అండ్ రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు వీక్లీ చేస్తారా రివిజన్ ఆర్ డే బై డే చేస్తారా, అది మీ ఇష్టం, బట్ మీరు రివిజన్ చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ టిప్, ఫోకస్ ఆన్ ది బేసిక్స్. ఫస్ట్ బేసిక్స్ అంటే మనం మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ మనకు మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి, ఫండమెంటల్స్ అండ్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. ఆ పాయింట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ టేక్ మాక్ టెస్ట్. గైస్, మీ గూగుల్లో చాలా ఉంటాయి మాక్ టెస్టెస్, నెంబర్ ఆఫ్ ఉంటాయి, మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు 2026 ఈసెట్ ప్రిపేర్ అవుతున్నారు. సో 2025 పేపర్, 24, 23, 22, 21 ఇవన్నీ పేపర్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది అండ్ ఇంప్రూవ్స్ స్పీడ్ అండ్ అక్యురసీ. అండ్ ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, హార్డ్ ఉందా, ఈజీ ఉందా, మీ టిప్, రివైజ్ రెగ్యులర్లీ, యూజ్ షార్ట్ నోట్స్. గైస్, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఈచ్ సబ్జెక్ట్కి, ఎందుకంటే మీకు నోట్స్ ప్రిపేర్ చేస్తే గుర్తుకుంటుంది. అండ్ షార్ట్ పాయింట్స్, మెయిన్ ఫార్ములాస్ ఇట్లా పాయింట్ వైజ్ రాసుకోండి. అండ్ రెగ్యులర్ రివిజన్, మీరు రెగ్యులర్గా ఏం ప్రిపేర్ అయినారో అది నైట్ మొత్తం రెగ్యులర్గా రివిజన్ చేయండి. సిక్స్త్ టిప్, మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ, డోంట్ స్పెండ్ టూ లాంగ్ ఆన్ వన్ క్వశ్చన్. గైస్, ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఇన్ కేస్ ఆ క్వశ్చన్ మీకు రాకపోయినా, ఏమైనా డౌట్ ఉన్నా, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటే ఆ క్వశ్చన్ మీరు స్కిప్ చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. అలాంటి క్వశ్చన్స్కి మీరు మొత్తం ప్రిపేర్ అయిందంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ అటెంప్ట్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్. మీరు ఏదైతే పర్ఫెక్ట్ ఉంటారో, మీకు ఈజీ అనిపిస్తుంది, ఫస్ట్ మీరు కోర్ అటెంప్ట్ చేస్తారా, కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తారా, ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి, ఆర్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. బట్ క్యాలిక్యులేషన్స్ అవన్నిటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. కీప్ ట్రాక్ ఆఫ్ టైం. గైస్, మనకి ఎగ్జామ్ హాల్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి టైం చూసుకోవాలి అండ్ ఎగ్జామ్ మిడిల్లో కూడా ఒకసారి టైం చెక్ చేసుకోవాలి, ఎంత టైం ఉంది, ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయని. ఎందుకంటే లాస్ట్ మీరు అంత ముందు టైం వేస్ట్ చేసి లాస్ట్ హాఫ్ అవర్ ఉన్నప్పుడు మీరు ఒకసారి టైం చూసుకుంటే మీకు లాస్ట్కి 50 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ మిగిలిపోతాయి. సో అప్పుడు మీరు ఫాస్ట్గా ఏదో ఒకటి, మీకు క్వశ్చన్ చదవనీకు టైం ఉండదు, ఆప్షన్ చదవనీకి కూడా. సో ఆ మినిట్లో మీరు ఏదో ఒకటి పెట్టేస్తారు. సో అప్పుడు ఇన్ని రోజులు ప్రిపేర్ అయిందంతా వేస్ట్ అయిపోతుంది. సో అలా చేయకుండా టైంని మీరు ఒక 2-3 టైమ్స్ చూసుకోండి. చూస్తే మీకు టైం ఎంత ఉంది, మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ఎలా స్లోగా వెళ్ళాలా, ఫాస్ట్ వెళ్ళాలా, క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఇంకా మీరు రాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. టైం ఉన్నప్పుడు, టైం లేకపోతే మాత్రం మీరు వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి. అండ్ 200 క్వశ్చన్స్కి 200 అటెంప్ట్ చేయండి. డోంట్ లీవ్ సింగిల్ క్వశ్చన్ ఆల్సో గైస్, అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. ఇన్ కేస్ రాకపోయినా ఒక లాస్ట్ 1 minute మీరు టైం చూసుకొని ఆ లాస్ట్ 1 minuteలో ఏదో ఒకటి పెట్టేసి రండి. చెప్పలేం, లక్కీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీరు పెట్టిన ఆన్సర్. గైస్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.